ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఇంకా నాకు కొంచెం పెద్ద చూపించండి. అయినా అక్క మీకన్నీ బానే ఉంటాయి కదా. వీళ్ళ దగ్గర పైన ఒక ప్రీమియం కలెక్షన్ ఉంది. అక్కడ ఓన్లీ బిగ్ నెక్లెస్లే ఉంటాయి. నాకు తెలిసి మీరు పైకి వెళ్ళి అవి చెక్ చేయడం మంచిదేమో. కరెక్ట్. మీకు నేను వేరే ఐటెం చూపిస్తాను. వచ్చి మాకు కూడా చూపించండి. మేమేమి ఫ్రీగా తీసుకోవడానికి రాలేదు. మీరు 2 నిమిషాలు ఆగండి. ఐఎమ్ సో సారీ. మీరు ప్లీజ్ వాళ్ళకి ముందు చూపించండి. మీరు చూస్తూ ఉండండి. అరే తను ఆ అమ్మాయే కదా, ఆ బాత్రూమ్ క్లిప్ అమ్మాయి. చూడటానికైతే అలానే ఉంది. ఒకసారి చూడు. అవునవును, ఆ అమ్మాయే. అక్క ఈ క్లిప్లో ఉంది నువ్వే కదా? అవునండి, ఈ అమ్మాయే. చూడండి, పెళ్లికి షాపింగ్ చేయడానికి వచ్చింది. ఎవరితో కానీ చాలా గొప్ప మనసు అయి ఉండాలి. అందుకే ఇలాంటి అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకోబోతున్నారు. అస్సలు సిగ్గులేదనుకుంటా. నిజమే, వీడియో తీసుకున్నప్పుడు సిగ్గనిపించలేదా? ఇప్పుడు ఇంత సిగ్గుపడిపోతుంది. తనది మనమే ఒక వీడియో తీద్దాం. అరే అబ్బా. కానివ్వండి. ఇలాంటి వాళ్ళు ఎలా మనం చేస్తున్నారు కూడా తనది షాపింగ్? వీడియో తీద్దాం. సార్ ప్లీజ్ మనం ప్లీజ్ కూడా వీడియో మీరందరూ నా షాపులో ఇలా వీడియో తీయకండి. ప్లీజ్ ప్లీజ్ ఇది మా ఆగండి, షాప్. ఆగండి, వీడియో తీద్దాం. మా కానివ్వండి, షాప్ మనం ఇక్కడ కూడా ఇలా వీడియో. చేయకండి. ప్లీజ్ ప్లీజ్ మీరు కూడా ఎందుకు తీసుకోండి. తీయొద్దు ఇంకా వీడియో? సిగ్గవుతుందా మీకు? తప్పకుండా ఇలా తీసుకుంటాం. వీడియోలు తీయకండి. రండి, నువ్వు కూడా తీ వీడియో. తీయండి, అందరూ తీయండి, అస్సలు సిగ్గు అందరూ తీయండి, లేదు. వీడియో తీయండి. తీస్తాను, ఆగు. రవ్వంత ఒక్క నిమిషం. కూడా సిగ్గనేది లేదు. ఇలాంటి అమ్మాయిని తీయండి, అందరూ వీడియో తీద్దాం. తీయండి, మీరు కూడా తీయండి. ఇంట్లో అందరూ ఎలాంటి తీయండి. వాళ్ళో ఏంటో. ఎందుకు వద్దంటున్నారు? తెలుసు, అందరూ తీయాలి కదా. ఏమైంది, ఏమైంది? సిగ్గు శరం లేదా? ఎందుకు ముఖం అలాంటి దాచుకుంటున్నారు? వీడియో తీసుకున్నావా? వీడియో తీసుకున్నప్పుడు కాలం సిగ్గు ఎలా లేదా? మారిపోయిందో బాగుందండి, చూడండి. చాలా బాగుంది. చూపించండి. చూడండి. అందరూ వీడియో తీయండి. ఏమైంది? ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? ఉన్నతి, బాగుందండి, చాలా బాగుంది. చూడండి, తనని కాపాడడానికి వచ్చింది. ఏం చేస్తున్నారు మీరందరూ? కొంచెమైనా సిగ్గుందా మీకు? అరే తనకి ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేనప్పుడు మేము వీడియో తీయడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఇక్కడ చూడండి వీడియో. చాలా సరదాగా ఉంది కదా మీకు ఆ వీడియో చూపించాలని. సరే, ఇప్పుడు నేను మీకు ఒక వీడియో తీస్తాను. నమస్తే ఇండియా, నేను రిపోర్టర్ రేఖా చౌదరి, మన మాట నుంచి. ఈ రోజు నేను మీకు కొంతమంది నిజస్వరూపాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మీరేనా వాళ్ళ చెప్పండి, పనులు వీడియో మానుకొని చెప్పండి. వేరే వాళ్ళ విషయాలు తలదూరుస్తుంటారు. అండ్ మ్యామ్, మీరు చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు మీ పేరు చెప్తారా, లేక నన్నే నామకరణం చేయమంటారా? మీరు కెమెరా ఆఫ్ చేయండి ముందు, ప్లీజ్. ఎందుకు ముఖం దాచుకుంటున్నారు? అయినా ఏమనుకుంటున్నారు, కేవలం అమ్మాయిల ముఖాలు దాచుకోవాలా? అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా కాస్త తలదించుకోవటమే మంచిది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఫోన్ ఆఫ్ చెప్పండి. ఈ ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేస్తానంటే మీరు అందరూ ఉన్నతికి సారీ చెప్పినప్పుడు. మ్యామ్, నేను సారీ చెప్తాను, మీరు వీడియో తీయడం ఆపేయండి. సారీ చెప్పండి ఇప్పుడే. సారీ, క్షమించండి. సారీ. సారీ. థ్యాంక్ గాడ్ మీరు వచ్చేసారు. ఐమ్ సారీ ఉన్నతి. ఇక్కడ ఏదైతే జరిగిందో అది నీకు డిజర్వ్ కాదు. కానీ బదులు చెప్పలేకపోతే మాట పడాల్సి వస్తుంది. అంతా బానే ఉంటుంది. ఉన్నతి, ధ్రువ్, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు ధ్రువ్. నువ్వు బానే ఉన్నావా? మీ అక్క ఉండగా ఎవరైనా నాటోకే ఎలా ఉండగలరు చెప్పు? నా భజన చేయటం ఇక ఆపేయండి. అండ్ ఏ పని మీద వచ్చారో ముందుది మాట్లాడుకోండి, లేట్ అవుతుంది. కాఫీ తాగడానికి వెళ్దామా? అరే వద్దు, లేదంటే అడ్మిషన్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. అడ్మిషన్? దానికోసమే కదా నేను ఢిల్లీ వెళ్తుంది. చూడు నది, నీకు ధ్రువ్కి పెళ్లి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ మీ అన్నయ్య ఒక షరతు పెట్టారు కదా, దానికి నేను ఒప్పుకోలేను. నువ్వు ప్లీజ్ మీ అన్నయ్యకి సర్ది చెప్పు. ఆయనకి నాకు పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఉన్నతి, నేను వెళ్ళటానికి ముందు నేను నీకు సారీ చెప్పాలనుకున్నాను. చూడు, ఆ రోజు జరిగిన దానికి ప్లీజ్ నన్ను క్షమించు. చెప్పడానికి నా దగ్గర ఇంకేం లేవు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ఉన్నతి ఎక్కడుందో ఏంటో. ఉన్నతి!
నేను వెళ్తాను. రేఖా రిపోర్టర్ ఉన్నతితో ఏం మాట్లాడుతుంది? ఉన్నతి నుంచి తనకేం కావాలి? ఉన్నతి, ఉన్నతి, ఈ రిపోర్టర్ రేఖ ఇక్కడేం చేస్తుంది అండ్ నీతో ఏం మాట్లాడుతుంది? ఉన్నతి, ధ్రువ్, నువ్వు చేసిన పనికి నాకింకా గర్వంగా అనిపిస్తుంది. మరి నేను ఇదంతా చేసింది మా అక్కని ఇంప్రెస్ చేయడానికే కదా. దెబ్బలు పడతాయి నీకు. సరే చూడు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి? బ్రేస్లెట్. ఎలా ఉంది? చాలా బాగుంది. పద, నీ క్యాబ్ వచ్చేసింది. పద పద, వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది లేట్ అయితే. ఓకే. ధ్రువ్, ఢిల్లీ చేరగానే కాల్ చేయి, ఓకేనా? తెరవండి. దారిలో ఆగొద్దు. ఆ, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఓకే. బాగా చదువుకోవాలి. బాయ్. బాయ్ 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 అక్క. వెళ్ళాక ఫోన్ చేయి నాకు. ఫోన్లే, మంచిదే. ధ్రువ్ ఇప్పుడు ఆ పొగరుబోతు బారి నుంచి తప్పించుకుంటాడు. ఈ డబ్బు మొత్తం రేపొద్దున రేఖా ఆఫీస్ డ్రాయర్లో దొరకాలి. ఒక్కసారి లంచం తీసుకున్నారని తెలిస్తే రిపోర్టర్ గారి కెరియర్ ఫినిష్ అనే అనుకోవాలి సార్. నాకు తెలుసు, కానీ చాలాసార్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడేయాలన్నా, జనాల పొగరు అణచాలన్నా ఒక ధమాకా పెట్టాలి కదా. అండ్ నేను తనని ఛాలెంజ్ చేశాను. 72 గంటల్లోపు తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమని అర్థిస్తుంది. అండ్ అలాగే జరుగుతుంది. అలాగే, మీరు ఎలా చెప్తే అలా. ఏమైంది అత్తయ్య? ఉన్ని, ఉన్ని ఏమైంది? ఉన్ని, ఉన్ని ఏమైంది? ఉన్ని.